ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేయించాలి. లోకేష్ బాధ్యత వహించాలన్న జగన్. లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలి? విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అసెంబ్లీకి రమ్మంటే జగన్ పారిపోతున్నారన్న జనార్దన్ రెడ్డి. ఎస్ఐఆర్ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం. సల్కం చెరువు, నాదర్గుల్పై పోరాటాలు చేస్తాం, ఉద్యమ స్వరూపం చూపిస్తామన్న రామచంద్రరావు. ఏపీ గ్రూప్ 1 కేసులో సిట్ తుది నివేదిక. జవాబు పత్రాలపై దర్యాప్తు పూర్తి. అభ్యర్థులకు నివేదికల కాపీలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు గడువు పెంపు ఈ నెల 15 వరకు పొడిగింపు. వరుస సెలవులతో సర్కార్ నిర్ణయం. రెండో రోజు ఎస్ఐఆర్ పై మీనాక్షి నటరాజన్ సమీక్షలు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రివ్యూ. క్షేత్రస్థాయి వివరాల ఆధారంగా పరిశీలన. నియామకాల్లో భారీ అక్రమాలు. సిబిఐతో సమగ్ర విచారణ జరపాలి. నిరుద్యోగులపై లాఠీ చార్జీలు బాధాకరమన్న బొత్స. డిఎస్సిలో అర మార్కు కూడా జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అభ్యర్థుల కష్టాలతో రాజకీయాలు చేయొద్దు. ఎమ్మెల్యే కొలికిపూడి ఆసక్తికర పోస్ట్. E20 పై ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ప్రెజెంటేషన్. ఇథనాల్ వినియోగంతో భారత రైతాంగానికి మేలు. దుష్ప్రచారం సాగుతుందని వివరణ. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ డ్రామాలు. పీఎం ఏక్తా మాల్ టెండర్లలో అవకతవకలు జరగలేదు. తప్పుడు ప్రచారం మానుకోవాలన్న మంత్రి శ్రీధర్ బాబు. దైవనామాలను అపహాస్యం చేయొద్దు. గోవిందనామాలను రాజకీయ పేరడీలుగా మార్చొద్దు. వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటామన్న పవన్. విశాఖలో రాహుల్ సిప్లిగంజ్ పై కేసు. బెదిరింపులకు పాల్పడ్డారని యువతి ఫిర్యాదు. రాహుల్ సహా 11 మందిపై కేసు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన. ఫేజ్ 1 పూర్తికి మరో ఏడాది గడువు పెంపు. సవరించిన అంచనాకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఎంక్వైరీ. మరోసారి కస్టడీకి కోరిన పోలీసులు. పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ. తాడిపత్రికి పెద్దిరెడ్డిని రానివ్వకపోవడం బాధాకరం. అవమానించాలనే ఉద్దేశం లేదు. తనకు జరిగిన అన్యాయం వల్లే ఇలా ప్రవర్తించారన్న జేసీ. డిమాండ్ల సాధన కోసం జెన్సీ తరహాలో ఉద్యమం. నవంబర్లో 1,00,000 మందితో చలో పార్లమెంట్. జనగణనలో బీసీ కులగణన నిర్వహించాలన్న జాజుల. గుంటూరులో ఓ గెస్ట్ హౌస్ పై టాస్క్ ఫోర్స్ దాడి. పేకాట ఆడుతున్న 28 మంది అరెస్ట్. 23 లక్షలు స్వాధీనం. మావోయిస్టు కీలక నేత సమత లొంగిబాటు. 40 ఏళ్లుగా అడవి బాటే. ముప్పల లక్ష్మణ్ రావు కూడా లొంగిపోవాలన్న డీజీపీ. కేంద్రం ముందు కాంగ్రెస్ 3 డిమాండ్లు. యువత మీద దాడిపై అమిత్ షా సమాధానం చెప్పాలి. అయోధ్య విరాళాలపై మోదీ మాట్లాడాలన్న ఖర్గే. ఇవాళ 17వ రోజు పార్లమెంట్ సమావేశాలు. విద్యార్థుల నిరసనలపై చర్చకు కేంద్రం ఓకే. లోక్సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న అమిత్ షా. గందరగోళం సృష్టించడమే రాహుల్ లక్ష్యం. సభ నడవకూడదనే కోరుకుంటున్నారు. అమిత్ షా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న నడ్డా.